సత్యభామ సీరియల్ త్వరలోనే ఎండ్ అవుతుందంటూ అనేక వార్తలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది నిజమేనంటూ వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ డే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా సీరియల్ ఒక 2-3 వీక్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన షూట్కి సంబంధించిన వీడియోస్ అనేవి ప్రజెంట్ ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక 2 వీక్స్ అయినా, ఒక 1 వీక్ అలా అన్నా సీరియల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గుప్పడంత మనసు సీరియల్లో కూడా మనం అలాగే చూసాం. లాస్ట్ డే షూట్ అయిపోయినప్పటికీ ఇంకో 2-3 వీక్స్ మనకి సీరియల్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సత్యభామ సీరియల్ ఇంకో 2-3 వీక్స్ వచ్చినట్లయితే కనీసం ఈ 2-3 వీక్స్ సత్య క్రిష్ బాండింగ్తో ఉన్నటువంటి ఆ సీన్స్ అనేటువంటివి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సత్యం తన లైఫ్లోంచి వెళ్ళిపోమంటున్నారు. నిజానికి ఇది ప్రతిజ్ఞ అనే హిందీ సీరియల్స్ సంబంధించిన రీమేక్గా తీసుకురావడం జరిగింది. అయితే స్టోరీలో చాలా మార్పులు చేర్పులు అనేవి తెలుగులో చేసేసారు. ప్రతి సీరియల్ కూడా రీమేక్ సీరియల్ అని తీసుకున్నప్పటికీ సేమ్ స్టోరీ అనేది కంటిన్యూ అవ్వదు చివరి వరకు వచ్చేసరికి. ఎందుకంటే అక్కడ చాలా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఇందులో చాలా సీరియల్ సీన్స్ అసలు నిజంగా ఒరిజినల్ ప్రతిజ్ఞ సీరియల్లో లేనివి కూడా చాలానే ఉన్నాయి. సో ఆ ప్రతిజ్ఞ సీరియల్ అయితే చాలా రోజులు కంటిన్యూ అయింది. దానికి పార్ట్ 2 కూడా వచ్చింది. మనం ఇక్కడ ప్రతిజ్ఞ సీరియల్ కంప్లీట్ చేయకుండానే సత్యభామ సీరియల్ ఎండ్ చేసేస్తున్నారు. దీన్ని అయితే ప్రేక్షకులు చాలా బాధపడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సత్య క్రిష్ పేరు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నప్పటికీ అది జరగదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు హోప్ఫుల్గా మళ్ళీ పేరుతో తిరిగి రావాలని కోరుకున్నారు. మరికొంతమంది మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్ళండి కిన్ని దేవ్జాని మేడం అంటూ అనేక మంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.